హాయ్ అండి. ఇడ్లీ కోసం అయితే మనం పప్పు రవ్వ అయితే నానబెట్టుకున్నాం కదా, ఇవి 7 అవర్స్ వరకు నానాయండి. ఇడ్లీ రవ్వని 2 టైమ్స్ నేను చక్కగా వాష్ చేసేసుకున్నాను. పప్పును కూడా 1 or 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆల్రెడీ వాష్ చేసేసాను నేను. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా మనం తీసేసేయాలండి. ఈ విధంగా అయితే వాటర్ అంతా తీసేసేసి ఇందులో వేసుకోవాలి. రవ్వ మొత్తం వాటర్ లేకుండా గట్టిగా ఒత్తేసి వేరే గిన్నెలోకి తీసుకున్నానండి. కడిగిన పప్పుని మిక్సీ వేసుకుందాం. పిండి అయితే గ్రైండ్ చేసేసానండి. గ్రైండ్ చేసిన పిండిని ఇందులో వేసేసుకుందాం. మిగిలిన పప్పును కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. ఇందులో కొంచెం అన్నం వేసుకోవాలి. కొంచెమే, చూస్తున్నారు కదా. అన్నం వేసుకొని గ్రైండ్ చేసుకున్నట్టయితే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అన్నానికి బదులు సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. సగ్గుబియ్యం కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం లేవు కాబట్టి నేను రైస్ అనేది వేస్తున్నాను. సగ్గుబియ్యం కానీ రైస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉందండి. గ్రైండ్ చేశాక ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. అన్నం కొంచెమే వేసుకోవాలండి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. ఇదంతా మొత్తం ఈక్వల్గా కలిసేంత వరకు మిక్స్ చేద్దాం. పిండి కలుపుకున్నాక ఈ విధంగా అయితే ఉందండి. చూడండి, మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఈ విధంగా అయితే ఉండాలి. ఇందులో నేను ఉప్పు అయితే యాడ్ చేయలేదండి, ఎందుకంటే మొత్తం పిండి ఒకేసారి కలిపేసుకుంటే పిండి అనేది బాగా పులిసిపోతుంది. అందుకని కొంతవరకు నేను వేరే గిన్నెలోకి స్టోర్ చేసుకుంటాను. మనకి ఎంతైతే కావాలో అంత పిండిని వేరే గిన్నెలోకి తీసుకొని మిగతాది వేరే బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి. చూడండి, మనకి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండిని విడిగా గిన్నెలోకి తీసుకున్నాను. మిగతా పిండిని టైట్గా ఉండే టైట్గా ఉన్న మూతున్న బాక్స్లో మనం స్టోర్ చేసుకోవాలి. అప్పుడు పిండి అనేది ఫ్రెష్గా ఉంటుందండి. నేను ఈ పిండిలో అయితే ఉప్పు కలిపాను. ఇలా మనం యూజ్ చేసిన వెంటనే ఈ గిన్నెను కనుక వెంటనే కడిగినట్లయితే ఇది అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి. మనం వెంటనే కడిగేసినట్టయితే ఈ విధంగా క్లీన్ అవుతుందండి. దీన్ని మనం ఉల్టాగా పెట్టి ఉంచినట్టయితే వాటర్ అనేవి పూర్తిగా వదిలిపోతాయి. ఇలా బోర్లించినప్పుడు ఇలా కొంచెం ఎత్తు ఉండేలా చూసుకుంటే వాటర్ అనేది పూర్తిగా వడిలిపోతాయండి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ విధంగా పెట్టినట్టయితే వాటర్ అనేవి పూర్తిగా వడిలిపోవు. ఇలా కొంచెం ఎత్తులో పెట్టినట్టయితే మాత్రం వాటర్ అనేవి పూర్తిగా కిందకి జారిపోయి గిన్నె అనేది డ్రై అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.